ప్రేమించడం తప్పులేదు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించలేనండి. అదే ఎందుకు స్వాతి? ఎందుకంటే నేను అశోక్ అనే అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు స్వాతి? నాకే ఇలా జరుగుతుంది. నేను ఆశపడేది ప్రతిదీ నాకు చెందకుండా పోతుంది. సారీ సిద్ధు, అశోక్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను వెళ్తున్నాను, బాయ్. స్వాతి, నీకెలా చెప్పాలి? ఎలా? నాలో ఇముడు ఉన్నది నువ్వేనని ఎలా చెప్పాలి? ఎలా? నువ్వు అవునన్నా కాదన్నా నిన్ను పెళ్లి చేసుకునేది నేనే. హలో ధర్మ. హలో ధర్మ, నమస్తే. ఎలా ఉన్నావు? నేను బాగానే మాసా. ఎందుకు నువ్వేలా ఉన్నావు? మన వ్యాపారాలు ఎలా జరుగుతున్నాయి? మన వ్యాపారాలకే అన్నా. అశోక్ చనిపోయిన కానీ మనల్ని ఎదిరించే మనగాడే లేడు. ఏంటి, అశోక్ తెచ్చాడా? అవును ధర్మ, మన భైరవ్ సింగ్ చంపేశాడు. సబాస్ మాసా, సబాస్. మన జోలికొచ్చినా మన వ్యాపారాలు జోలికొచ్చినా ఎవరికైనా ఇదే గట్టి పడుతుంది. ఆ దయ్య కూడా మన గెస్ట్ హౌస్ లో బంధించి ఉన్నాడు. అదే సరే, మన స్వాతి ఏం చేస్తుందిరా? ఏ స్వాతి బాస్? అదేరా, రాజేంద్ర కూతురు స్వాతి. ఆ అమ్మాయితో నీకేం పని? మన దాన్ని చూశాను రా, పెళ్లి చేసుకుంటానంటే మారం చేస్తుంది. మా రాజేంద్ర తెలిసి చాలా ఇబ్బంది అవుతుందేమో. చాలు, మా అన్న కింద కుక్కలా పని చేసేవాడు, మేము తిని పారేసిన ఎంగిలి మధ్యలు తిని పైకి వచ్చిన వాడు. ఇక వాడు మళ్ళీ ఏం చేస్తాడు రా? నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది బాస్. బాసా, మళ్ళీ రౌడీలు భయపడాలి తప్ప భయపడకూడదురా. నువ్వు వెళ్ళా పని మాదండు, నేను వెళ్ళి అన్నని కలిసి వస్తా. బాగా ఇలాంటి డ్యాన్సులు తోటలో పోలేండి వేసాను. ఇప్పుడు సంకనాకపోయి కొట్టుకుంటాను. డార్లింగ్ ఆడాడు మెంటలు అన్నాడు. మొన్న చూసాను అక్కడ ఎలమంచులు అని. ఎలమంచుల్లో తిరిగి వదిలేసింది అండి. ఆడేమంటుంది, పేరు సినిమాలోని ఆ గుంటలు అవుతాయి చూడు. నెక్స్ట్ నువ్వు కూడా అలాగే అయిపోతారు అబ్బాయి. అమ్మాయిలు అమ్మితే ఎంత 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 పడుగు చూస్తారు. అప్పుడు ఎలమంచులని కొట్టుకుంటావు. నీ లెవెల్లో కదా మన ఎవరు? నేను అలాగే అనుకునేవాడిని. నా వెనకాల డాక్టర్ వైద్యం చేసి నా కంప్యూటరే కదా నువ్వు. అప్పుడు నాకు ఆ డబ్బులుండి నా వెనకాల పోలేను. మంది బండి మీద ముగ్గురు ఎక్కేవారు. ఎంత పొడుగు దూర్ చేసి బండి అమ్మేశాను, ఇది అమ్మేశాను. అమ్మాయిలు నమ్మకరు అబ్బాయి, పాడైపోతావు. ఎలా చెప్పగానే నాకు చెప్తే కొబ్బరిలో ఇంకో అరగంట ఆగు, నిన్న అమ్మే ఏం చేస్తావు శుద్ధి అని గుర్తుకొస్తుంది. ఎలమంచిలో గుర్తుకొస్తుంది. పనెత్తున్నాడు చూడ, క్యాసెట్ మార్చేస్తుంది. నిజాలు చెప్పేస్తున్నాను వదా. అప్పుడే మూడు అయిపోయాయి. అప్పుడే చూడగానే మర్చిపోయింది. నిన్ను చూడగానే, నీ హైట్ చూడగానే, నీ టైట్ చూడగానే. అబ్బాయి, మీ నాన్న చూసా ఉంటాడు. పొద్దున్న చదువు ఆపేస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న చూడండి, వాళ్ళమ్మ చూడండి, రేపు పొద్దున్న ఎలా చేయి పట్టుకొని అత్తయ్య మావయ్య అనుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అత్తయ్య మావయ్య అంటే ఇది ఏనుగుతుంది. నీకు ఒక విషయం తెలుసా?
ఆల్రెడీ నేను సగం రాయించుకున్నా. పొద్దున్న చెరుకట్లు ఎలా మొత్తం తెలుసా? మొత్తం మంది మోసే రకం కాదు, మోయించే రకం. అబ్బో ఆ, మోయించే రకమా? ముగ్గురు నలుగురు అంటున్నా కదా, వాళ్ళు ఎవరు అయ్యి ఉంటుంది. ఈ పక్కనే అలా కాదు కదా. పక్క ఊర్లు కాదు, ఏనుగుతును వచ్చిన తర్వాత 10 రోజులు పువ్వుల్లో పెడితే వస్తారు. 4 సంవత్సరాలు వెళ్ళి చూస్తున్నాం. 4 అరే నాకు జరిగిన అనుభవాలు కొన్ని చెప్తాను. రే స్వాంగరాబాయ్, కలుసుకుంటే ఫస్ట్ లవ్ పుట్టుగా సడన్గా లవ్ స్ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్గా. ఆ బేబీ ఇంటికి వచ్చే మంది స్ట్రైట్గా నమ్మొద్దు నమ్మొద్దు అంతే మనం ఫైన్ మార్నింగ్ కట్టుకొని అడ్డబొట్టు పెట్టుకొని కనక దొడ్డు వెళ్తే ఓ మామ అటు పరిధిని ఓ వచ్చింది రావబామా. ఒడి నవ్వే నవ్వుకుంటూ గుడి గంటే కొడుతుంటే జడగంటే తగిలి తొళ్ళి పడ్డాను. కోనేటిలోన నేను జారి పడ్డాను. చుట్టుపట్టు లాగి తీసే బయట పడ్డాను. నమ్మొద్దు నమ్మొద్దు పాపను నమ్మొద్దు. నమ్మిన ప్రేమలో కాలు జారి పడద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. పిచ్చిగా ప్రేమించి పిచ్చగాళ్ళైపోవద్దు. ఇక ఈ ప్రేమలు దోమలు నా ఒంటికి సరిపడవని డిసైడ్ అయిపోయి లవ్ డ్రామాకి కేటర్ దించేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ మొదలుపెట్టాను. అప్పుడు ఫైన్ అండ్ బ్యాడ్ టెక్స్ట్ బుక్ పట్టుకొని నైట్ అవుట్ కోసమని మేడ పైకి వెళ్ళానండి. ఓ రోజు మా ట్యాంక్ పక్కన తగిలిందండి ఓ కేసు. అవరు లేదు ఇంటికంటే టార్చ్ లైట్ తీసుకొని ఆంటీ ఇంటికి వెళ్ళానండి. ఆ నైట్ ఎడ్జ్ మీద ఉంది ఇంటి స్విచ్ బోర్డు. పైకెక్కి పడ్డానంటి మీద డైరెక్ట్ వచ్చను అంకుల్ పోస్తూ చేతికి తొడిగను బాక్సింగ్ రోజు. కృత్తితే తగిలను చప్పిడి నోజు. దెబ్బకు చేరాను నిస్లా బాసు. నమ్మొద్దు నమ్మొద్దు ఆంటీలను నమ్మొద్దు. కొద్దిగా నమ్మేసి అంటూ చేతికి చిక్కొద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు. పిచ్చిగా ప్రేమించి విచ్చగా
వచ్చావు. నీకు చిన్న శుభవార్త చెప్దామని వచ్చానమ్మా. ఏమిట్రా నాకు శుభవార్త? అదే అదే అవునా, నీకు చిన్న శుభవార్త చెప్దామని వచ్చాను. ఏమిట్రా శుభవార్త? అదే మన అక్రమ దందాలు కట్టిపోయిన ఆశకాన్ని మన పైరక్షన్ చంపేశాడు. ఆశకాన్ని తెచ్చాడా? లక్షలు ఇస్తానన్నాడు, కుదరదన్నాడు. కోట్లు ఇస్తానన్నాడు, కాదన్నాడు. ఆఖరికి చావే దిక్కండి అనమాట. అలాగే ఇంకో శుభవార్త చెప్పాలన్నా. ఏమిట్రా ఇంకో శుభవార్త? నీ కూతురు స్వాతిని ఆ ధర్మ తమ్ముడు ఆ చిన్నబ్బాయి తమ్ముడు పెళ్లి చేసుకుంటానన్నాడు. అవునా? నేనే ఈ విషయం ఇంకా చిన్నబ్బాయికి చెప్పబోతున్నానే. మరి స్వాతికి ఇష్టమో కాదో తెలుసుకోండి. దాన్ని పెంచింది నేను, పోషించింది నేను. నా మాట కాదని ఇంకెవరు పెళ్లి చేసుకుంటుందిరా? డాడీ పెళ్లి అంటున్నారు. ఎవరికి డాడీ పెళ్లి? ఇంకెవరికమ్మా? నీకే. డాడీ ఇప్పుడెప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను. నిన్ను చిన్నబ్బాయి తమ్ముడు ధర్మ పెళ్లి చేసుకుంటానని మారం చేస్తున్నాడంట. అలాంటి విధవతో నాకు పెళ్లి ఇష్టం లేదు. అలాంటి విధవని పెళ్లి చేసుకున్న ఒకటే, చచ్చిన ఒకటే. వాళ్ళకేం తక్కువ అమ్మా? తరతరాలు కూర్చొని తరగని ఆస్తి, సిటీలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, అంతకన్నా ఇంకేం కావాలి? డాడీ మీరు ఎన్నైనా చెప్పండి, కానీ నేను చావనని చేస్తాను. కానీ ఆ విధవతో పెళ్లికి మాత్రం ఒప్పుకోను. స్వాతి, మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం అంటే దానికి కారణం జిన్నాబాయ్. ఆ చిన్నబాయిని ఎదిరించి సిటీలో బతకడం చాలా కష్టం. డాడీ అసలు ఆ ధర్మ ఎలాంటి వాడో నీకు తెలుసా? 5 నిమిషాల సుఖం కోసం ఒక ఆడదాన్ని స్త్రీలని ఎంత ఘోరంగా అవమానిస్తాడు తెలుసా? అలాంటి విధంగా నాకు పెళ్లి చేయాలని మీరు ఆలోచిస్తున్నారు. చూడండి డాడీ, ఇప్పటి వరకు మీరు ఎన్ని చెప్పినా సరే నేను ఆలోచించాను. కానీ నా పెళ్లి విషయంలో మాత్రం నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నేను వెళుతున్నా. అమ్మాయి గారికి ఇష్టం లేదు పెళ్లి చేయడం, అంత మంచిది కాదేమో బాయ్. ఒకసారి ఆలోచించండి. అది సరే పోతే తిరిగి వస్తుంది, కానీ కుదిరిపోతే తిరిగి రాదుగా. అది సరే భాష, పెళ్లి విషయం గురించి తర్వాత చర్చిద్దాం. నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, వెళ్ళి వస్తా. సరే సార్. ఎవరు మీరు? తాగి రోడ్డు మీద ఏంటిది? చూడు బాస్, ప్రేమలో గెలిచిన వాడు పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంటాడు, ప్రేమలో ఓడిపోయినాడు నాలా మందు పెట్టి రోడ్డు మీద ఎదలా తిరుగుతాడు. ఎందుకు బాస్? చూడు బాస్, చిన్నప్పుడు మనం ఏడిస్తే ఓదార్చే ప్రేమ అమ్మ ప్రేమ. తీరా మనం పెళ్లి పెద్ద అయిన తర్వాత మనల్ని ఏడిపించే ప్రేమ అమ్మాయి ప్రేమ. అమ్మాయిలు తప్పు కాదు బాస్, వాళ్ళ లవ్ చేయమని తిరుగుతాం. మంద తప్పు బాస్. వాళ్ళు లోన్ వేసరికి ఇలా తాగేసి వల్ల ఇలా తిరుగుతాం. నాది లవ్ ఫెయిల్యూరే బాస్. చూడు బాస్, నువ్వు ఈ ప్రేమకు బానిస అయిపోయావు కనుక ఈ ప్రేమ ప్రపంచానికి మరో దేవదాసు అయిపో. బెస్ట్ ఆఫ్ లక్ బాస్.
తాగి రోడ్డు మీద గొడవ చేస్తున్నావు? ఓ పోలీసా? నమస్తే సార్. నేను ప్రేమలో ఓడిపోయాను, అందువల్ల మందు కొట్టక తప్పలేదు. బొక్కలు వేసి 4 కుమ్ములు కుమ్మితే ప్రేమ దోమ అన్ని ఊడిపోతాయి. సారీ సార్. ప్రేమలో గెలిచినప్పుడు ఆనందంతో తాగుతాం, ఓడిపోయినప్పుడు బాధతో తాగుతాం. ఫలితం ఏదైనా ప్రతిఫలం ఒకటే సార్, అదే ఈ మందు. అయినా గాంధీ జయంతి రోజు నీకు మందిచ్చిన వాడు ఎవడురా? ఓ గాంధీ జయంతా?